గురుచరణములేభ్యో నమః. శ్రీవల్లభ స్పిరిచువల్ వేదికకి స్వాగతం. కొన్ని నెలల విరామం తరువాత వ్యక్తిగత పనులు, ఒత్తిడులు, వాటి వలన మధ్యలో ఒక కథా సంపుటి, ఒక కవితా సంపుటి ప్రచురణ కారణంగా ఆ పనులలో కొన్ని నెలల విరామం వచ్చింది మనకి. ఇప్పటి నుంచి మళ్ళీ మన వీడియోలు, మన స్తోత్రాలు, మంత్ర సాధనలు ఈ రెండు కూడా ప్రారంభించుకుంటున్నాం. రేపు 2026 ఏప్రిల్ 2వ తేదీ హనుమత్ జయంతి. కొంతమంది ఈరోజు చేస్తారు. ఈ హనుమత్ జయంతి విషయంలో రకరకాల సంప్రదాయాలు, ఆచారాలు ఉన్నాయి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కసారి చేస్తుంటారు, ఒక్కొక్క రోజు చేస్తుంటారు. కొన్నింటిని హనుమత్ జయంతి అంటారు, కొన్నింటిని హనుమద్ విజయోత్సవం అంటారు. ఏదైనా హనుమంతునికి సంబంధించిన ఒక పర్వదినం కనుక ఆ రోజుల్లో మనం హనుమంతునికి సంబంధించిన ఒక సాధన చేయగలిగితే, రకరకాల సాధనలు ఉన్నాయి హనుమంతునికి సంబంధించిన హనుమత్ సాధనలు. వాటిలో ఒకటి ఇప్పుడు మీకు అందించబోతున్నాను. మనకి జీవితంలో ముందుకు సాగడానికి కొన్ని పనులు కావాల్సి ఉంటుంది. ఆ పనులు అవ్వట్లేదు అంటే కార్యసిద్ధి కలగటం లేదు. అలాంటప్పుడు ఇప్పుడు చెప్పబోయే సాధన బాగా ఉపకరిస్తుంది. మీ పనుల్లో ఏర్పడే ఆటంకాలను తొలగించి కార్యసిద్ధి వైపు నడిపిస్తుంది ఈ సాధన. అయితే ఇక్కడ పనులు అంటే మనం కోరుకున్న అన్ని పనులు కావు, ధర్మబద్ధమైన పనులు. ఇతరులకు హాని కలగకుండా మనకి కార్యసిద్ధి కలిగించే సాధన ఇది. ఈ సాధనకి మనకు కావలసినవి గదను ధరించి ఉన్న ఆంజనేయుని చిత్రపటం లేదా విగ్రహం, ఎరుపు లేదా సింధూరం రంగులో ఉన్న పట్టు లేదా నూలు వస్త్రం, దానిని పీట మీద పరిచే ఆ వస్త్రాన్ని దానిపైన ఈ గదాధారి అయిన ఆంజనేయుని విగ్రహం కానీ చిత్రపటం కానీ స్థాపించాలి. పక్కనే గురు చిత్రపటం కూడా ఉండాలి, మీ గురువులు ఎవరైతే వారు. మన సంప్రదాయంలో, మన విధానంలో మనకి స్వామి నిఖిలేశ్వరానందగా ప్రసిద్ధులైన డాక్టర్ నారాయణ దత్ శ్రీమాలి గారు, వారిని మనం గురువుగా సంభావించుకుంటున్నాం కాబట్టి ఆయన చిత్రపటం. లేదు మీకు వేరే వేరే ఎవరో గురువులు ఉన్నారంటే వారి చిత్రపటమైనా సరే. ముందుగా తరువాత మరొక ఎర్రని పట్టు లేదా నూలు వస్త్రం పరిచి దాని మీద మనం కూర్చోవాలి. మనం కూడా ఎరుపు లేదా సింధూరం రంగులో ఉన్న వస్త్రాలను ధరించాలి, పట్టువైనా నూలువైనా. 12 అరటి పళ్ళు సిద్ధం చేసుకోవాలి. వీటితో పాటు కనీసం 50 గ్రాముల సింధూరాన్ని కూడా దగ్గర ఉంచుకోవాలి. ఇటు గురు చిత్రానికి, అటు ఆంజనేయ చిత్రానికి లేదా విగ్రహానికి పంచోపచార పూజ చేయాలి విడివిడిగా. అంటే గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం వీటిని సమర్పించాలి. ఆ తరువాత ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని 1 గంట సేపు జపించాలి మినిమం, కనీసం. దీనికి మాలలేమీ అక్కర్లేదు. 1 గంట సేపు ఈ మంత్రాన్ని జపించాలి. ఎప్పుడు జపించాలి? తెల్లవారుజామున 4:40 నుంచి తెల్లవారిన తర్వాత 6:10 వరకు. 4:40 నుంచి 6:10 వరకు ఇది సాధన సమయం. మనం చేయాల్సిందల్లా గురు చిత్రానికి, ఆంజనేయ చిత్రపటం లేదా విగ్రహానికి పంచోపచార పూజ చేయడం, గురువు గారికి నైవేద్యం సమర్పించడం, మీరు దగ్గర పెట్టుకున్న 12 అరటిపళ్ళు ఆంజనేయునికి నైవేద్యంగా సమర్పించడం, మీరు తెచ్చుకున్న సింధూరాన్ని ఎదురుగా పెట్టుకుని ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని కనీసం గంట సేపు, లేదు 4:40 నుంచి 6:10 దాకా 2 గంటల సమయం దాదాపుగా ఉంది కాబట్టి పూజ అయిపోయిన తర్వాత
గురువుకి ఆంజనేయునికి పంచోపచార పూజ అయిపోయిన తర్వాత 6-10 వరకు కూడా మీకు ఓపిక ఉంటే ఈ జపం చేయవచ్చు. ఇలాగా ప్రతి మంగళవారం, ప్రతి శనివారం, ఇలా ప్రతి మంగళవారం శనివారం చేసేటప్పుడు ఉదయకాలంలో చేయండి. ఇప్పుడు చెప్పినట్టుగా 4:40 అనేం కాకుండా ఉదయకాలంలో చేయండి. సాయంత్రాలు చేయవద్దు, రాత్రి చేయవద్దు. ఇప్పుడు ఆ మంత్రాన్ని మీకు అందిస్తాను, శ్రద్ధగా వినండి. ఆ మంత్రాన్ని రేపు పొద్దున జపించండి. జపం అయిపోయిన తరువాత ఆ సింధూరాన్ని భద్రపరుచుకుని రోజు దాన్ని ధరించండి. కనుబొమల మధ్య ధరించండి. ఏదైనా ప్రత్యేకమైన పని మీద పెడుతున్నప్పుడు కూడా ఇదే మంత్రాన్ని 21 సార్లు పఠించి ఆ సింధూరాన్ని ధరించి వెళ్ళండి. ఆంజనేయుని కృప వలన మీకు కార్యసిద్ధికి మార్గాలు ఏర్పడతాయి. ఇప్పుడు ఆ మంత్రాన్ని అందుకోండి. ఓం హం పవననందనాయ హనుమతే స్వాహ. ఓం హం పవననందనాయ హనుమతే స్వాహ. ఓం హం పవననందనాయ హనుమతే స్వాహ. ఇది మంత్రం. ఇందాక చెప్పిన విధానంలో మీరు దీన్ని ఆచరించండి. ఇలా ఆచరించడం ద్వారా ఒక పక్క గురువు యొక్క కృపా కటాక్షాలు, మరొక పక్క ఆంజనేయ స్వామి అనుగ్రహం రెండూ మీరు పొంది ధర్మబద్ధమైన మీ సకల కార్యాలలో సిద్ధిని పొందుతారని ఆశిస్తున్నాను. ఇప్పుడే ఈ వీడియో తరువాతనే ఇదే చైత్ర పూర్ణిమ నాడు చేసే ఒక లక్ష్మీ సాధన కూడా అందించబోతున్నాను. అది కూడా అందుకోండి. ఈ 2 సాధనల్లో మీకు ఏది అవసరం అనిపిస్తుందో దానిని చేసుకోండి. రేపు మరొక విషయం, కొన్నాళ్ల పాటు ఏ విధమైన సంప్రదింపులు ఉండవు. ఇటు జాతక పరిశీలనలు కానీ, సమస్యల పరిష్కారాల సూచనలు కానీ ఉండవు. నేను వేరే కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నాను కనుక దయచేసి ప్రేక్షకులు, వాట్సాప్ గ్రూప్, అరటై గ్రూప్ సభ్యులు ఎవరూ కూడా ఫోన్లు చేయవద్దు. వ్యక్తిగతంగా కలవడానికి కూడా ప్రయత్నం చేయవద్దు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ సాధన రంగంలో ఈ ఆంజనేయ అనుగ్రహాన్ని పొందడానికి రేపటి అవకాశాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను. స్వస్తి.